M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉత్తరాఖండ 47వ భాగం తెలుసుకుందాం. ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ 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 రామ. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. హరి ఓం. ఉత్తరాఖండ ఈరోజు 47వ భాగం తెలుసుకుందాం. అలా చేత తప్పగా లక్ష్మణుడు కన్నీటిని తుడుచుకొని నావికులను పిలిచి నావతమ్మని ఆజ్ఞాపింపగా వారు వేగముగా నావను సిద్ధపరిచి చెప్పగా వెళ్ళి భూపుత్రితో నావనెక్కి సుమంత్రుని రథముతో నిలబడమని ఆజ్ఞ ఇచ్చి వేగముగా జాహ్నవీ నదిని దాటి ఆవల తీరమును చేరి శ్రీరత్నములకు మిథిలరాజపుత్రుని కూర్చి శరీరమంతయు కంపించుతుండగా కన్నీటితో తడియుచూ కలత చెందిన మనస్సు కలవాడై ఇట్లా వినవించెను. కటకట ఇచ్చి కష్టపు కార్యమును చేయుటకు నన్ను ఆజ్ఞాపించి అన్నయ్య ప్రఖ్యాతముగా లోక నిందలలో మునుగునట్లు చేసిన కర్మ అదే గొప్ప ప్రదేశల్యమైనను బాధించుతున్నది. క్రూర స్వభావుడునైన ఇట్టి నాకు తొందరగా మృత్యువు ప్రాప్తించనో శ్రేయముకును. ఘోరముకు ఇట్టి పనిచేయుటకు ఆ రాజునకు నేనే దొరికి తిని. ఓ ధీరమతి, అయ్యో ఉత్తమ గుణవంతుడైన రామచంద్రునికి ఇది తగునా? ఇది పాపపు పనియే. ఆయనను నన్ను పాపాత్ముడనంటూ తలపవలదు సుమా తల్లి. భూపుత్రి, నా పాపమును క్షమింపు అని చెప్పుతూ అతడు భూమిపై పడిపోయాను. అయ్యో, నాకు మృత్యువైన రాదే అని ఏడ్చుతున్నవాడును, ఎర్రబడిన నేత్రములు గలవాడును, విపరీతమైన దుఃఖమున మునిగినవాడును, అనుగ్రహింపమని చేతులు జోడించిన వాడును ఒక లక్ష్మణుని చూచి జానకీదేవి మిక్కిలి భయమును పొందినదే. ఇది ఏమియో ఎరుకుజాలకున్నాను. ఒక్కడవే ఇట్లు దుఃఖించదువేలా లక్ష్మణ, కారణమేమిటో చెప్పుము. మహారాజు క్షమమే కదా, చెప్పుము. రామచంద్రునిపై ఒట్టు పెట్టుతున్నాను, మానక చెప్పుము. నా ఎదుట నువ్వు ఈ విధముగా ఎలా ఏడ్చదవు, నిన్ను ఆజ్ఞాపించుతున్నాను అని ప్రేరేపింపగా లక్ష్మణుడు తల వ్రేల వైచుకొని కొండల వెంట నీరు కారగా దగ్గుత్తిక పడగా బాధనందుచు మనస్సునందు ఉన్నట్లుగా సర్వమును ఆ సీతాదేవికి అతడిట్లో విన్నవించెను. తల్లి, ఏమని చెప్పుదును? పట్టణములందును పల్లెల యందును నిన్ను కూర్చి జనసమూహము దారుణమైన మాటలను పలుకుతున్నారని ఎల్లరూ తనకు కొలువునందు చెప్పగా విని రామచంద్రుడు దుఃఖమునంది తన మనస్సును ఉన్నదంతయు నాతో చెప్పి తన ఇంటికి వెళ్ళను. ఓ పతివ్రతా శిరోమణి, ఆ మాటలన్నీను నీ ముందు చెప్పరాదు. నేను కన్నులారా నీ మహిమను చూచి తిని నిన్ను భూజనుల వలన వచ్చిన నిందకు భయపడి రాజు విడిచిపెట్టను. అంతేగాని వేరుగా మనస్సునందు తలంపకము. ఆ రాజాజ్ఞచే నేను నిన్ను ఆశ్రమ సమీపమునందు విడిచి వెళ్ళదను. ఆ మహారాజు నీకు కలిగిన పూరింత కోర్కెల నపమును బట్టి ఈ విధముగా ఇంతటి పని చేయమని చెప్పను. ఇవియే ఆ గంగా తీర తపోవనములు. ఇవి కడు సుందరమైనవి, మిక్కిలి పవిత్రములైనవి. దుఃఖపడవలదమ్మా. అక్కడ దశరథరాజులకు మిత్రుడును, బ్రాహ్మణుడును, స్వచ్ఛమైన మనస్సు గలవాడును, తపోవంతుడును, మిక్కిలి కీర్తి గలవాడును నాకు వాల్మీకి అను ముని నివసించుతున్నాను. ఓ జానకీదేవి, నీవు అతని పాదసేవ చేయుచు దినములు గడుపుము. రాముని మనస్సునందు నింపుకొని పతివ్రత ధర్మనిష్టతో జీవింపుము, నీకు శుభము కలుగగలదు అని చెప్పేసనే లక్ష్మణుడు
ఆ సీతాదేవితో ఈ విధంగా చెప్పాడు. దీంతో 47వ అధ్యాయం పూర్తయింది. రేపు 48 తెలుసుకుందాం. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాబాగ వెంకట ప్రభాకర్.